అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. మధుస్ కిచెన్ ఛానల్లో ఎన్నో రుచికరమైన రెసిపీస్ చేసి పెట్టున్నాయి. వాటన్నింటినీ కూడా ఒక్కసారి చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, చూడగానే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటిది, స్వీటా హాటా ఏంటని. చాలా స్పైసీగా ఉంటుంది, తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు కూడా. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మీరు గెస్ట్ చేసే ఉంటారు ఇదేంటో కదా. మరి ప్రిపరేషన్ చూసేద్దామా. దీనికోసం ముందుగా క్యారెట్ తీసుకోవాలి. నేను ఒక 300 గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత తోడిమ చివరలు కూడా కట్ చేసి పైన పొట్టు తీసేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట. అయితే దీన్ని మామూలుగా స్టవ్ పై నీళ్ళల్లో వేసే ఉడికిద్దాం అనుకుంటున్నాను. కుక్కర్లో వేయదలుచుకోలేదు, బాగా మెత్తగా అయిపోతుంది, నీరు పట్టేసినట్టు అవుతుందని. సో ఈ విధంగా ముక్కలు చేసేసిన తర్వాత మనం దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. క్యారెట్ బాగా లేతగా ఉంటే చాలా తొందరగా ఉడికిపోతాయి. కొంచెం ముదురుగా ఉందనుకోండి కాస్త టైం పడుతుంది. నేను తీసుకున్నది కొద్దిగా ముదురు అనిపిస్తూ ఉందన్నమాట, అందుకే కొంచెం టైం పట్టింది. ఒకసారి చెక్ చేసుకొని బాగా మెత్తగా అయింది అని చూసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ క్యారెట్ ముక్కల్ని ఆ నీళ్ళలోంచి తీసేసి ఆ తర్వాత వీటిని మనం బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, చాలా కొంచెం మాత్రమే. తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకుని దీన్ని కాస్త గట్టిగా కలుపుకోవాలన్నమాట. అంటే మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ముద్దగా చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చిన్న గోలికాయ అంతా చేసుకొని ఇట్లా చక్కగా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మధ్యలో ఒక చిన్న చొట్ట పెట్టి పక్కకు పెట్టేసేయాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పైన నీళ్లు పెట్టి మరుగుతున్నటువంటి వేడి నీళ్ళలో వీటిని అన్నింటినీ వేసేసి ఒక 7 నుంచి 10 నిమిషాల సేపు అట్లా ఉడకనివ్వాలన్నమాట. ఈ విధంగా అవన్నీ చక్కగా బాగా ఉడికిపోయి చూడడానికి కూడా చాలా బాగుంటాయి, తింటే కూడా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా వీటిని ఇలా ఉడకపెట్టేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వెంటనే ఆ వేడి నీళ్ళలోంచి తీసేసి ముందుగా రెడీ పెట్టుకున్నటువంటి ఐస్ వాటర్లో వేసేసేయాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు తీసుకున్నాను. ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. అట్లానే ఒక స్పూన్ నువ్వులు, ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వైట్ పార్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత పాస్తా మసాలా తీసుకున్నాను, చిల్లీ సాస్, అట్లానే సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, అలానే షేజ్వాన్ సాస్ కూడా వేసి బాగా మసులుతున్నటువంటి ఆయిల్ ఒక 2 గరిటెలు దానిలో పోసేయాలి. మనం స్టవ్ పైన పెట్టే పని కూడా ఏం లేదు. ఈ మసాలాలన్నీ కూడా ఆ వేడి నూనెలో బాగా కలిపేసేయాలన్నమాట. మంచిగా గుమగుమలాడే ఎంత బాగుంటుందో తెలుసా అసలు. ఇలా ఈ మసాలా స్మెల్ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనము ఐస్ వాటర్లో వేసినటువంటి ఈ క్యారెట్ బాల్స్ ఉన్నాయి కదా, వీటిని తీసి బాగా కలిపేసేసేయండి. అంతే, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ, చాలా రుచిగా ఉంటుంది, పిల్లలకు బాగా నచ్చుతుంది. క్యారెట్తో చేస్తున్నాం కాబట్టి మంచిదని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.